సో హాయ్ గైస్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఈ రెండింటి ప్యాటర్న్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మరి ఇక్కడ కొంతమంది తెలుగులో క్వశ్చన్స్ పెట్టండి సార్ అని చెప్పేసి లాస్ట్ వీడియో కామెంట్ చేశారు. మరి ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు క్లాస్ చెప్పేటప్పుడు అందుబాటులో ఉంటే వెంటనే తీసుకొస్తూ ఉంటాను. సో తెలుగులో ట్రాన్స్లేషన్ ఇక్కడ చేస్తున్న మ్యాక్సిమం 99% క్వశ్చన్స్కు తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఉంది, ఇలాంటి క్వశ్చన్ కనపడినప్పుడు తెలుగు లేదే అని అనుకోవద్దండి. క్లియర్, తెలుగులో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. క్లియర్ అనేనా? మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫర్ ద సర్కిల్ షోన్ బిలో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. అంటే క్వశ్చన్లో వాడు ఏమంటారంటే, ఈ క్రింది చూపించినటువంటి వృత్తములో అతి పెద్ద జ్యా విలువ ఎంత? అతి పెద్ద జ్యా విలువ ఎంత? కార్డ్ అంటే జ్యా. అసలు ఏంటంటే జ్యా అంటే మీనింగ్, కార్డ్ అంటే ఏంటంటే ఒక సర్కిల్లా ఉంది కదా, ఈ ఇన్నర్ సర్ఫేసెస్ను రెండింటినీ కూడా టచ్ చేసేటువంటి విధంగా డ్రా చేసేటువంటి అతి స్ట్రైట్ లైన్నే జ్యా అని పిలుస్తారు. అందులో లార్జెస్ట్ వాల్యూను కనుక్కోండి అని క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. సో లార్జెస్ట్ కార్డ్ వాల్యూ ఎంత అని క్వశ్చన్. క్లియర్ అనేనా? ఆన్సర్ ప్లీజ్. వాడు ఇచ్చిన డయాగ్రామ్ బాగా చూడండి. సో వాడు ఇచ్చిన లెన్స్ని బేస్ చేసుకుని అతి పెద్ద కార్డ్ వాల్యూ, లార్జెస్ట్ కార్డ్ వాల్యూ అంటే అతి పెద్ద జ్యా విలువ ఎంత అని క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ సో ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. టెన్ సెకండ్స్. 4 seconds. 3, 2, 1. Your time is over. ఇప్పుడు కార్డ్ అంటే ఏదో తెలుసుకున్నాము. క్వశ్చన్లో లార్జెస్ట్ కార్డ్ అడిగాడు కదా, లార్జెస్ట్ కార్డ్ అంటేనైనా ఏదైనా ఒక సర్కిల్లో సెంటర్ నుంచి ట్రావెల్ అయ్యేటువంటి కార్డే అతి పెద్ద కార్డ్ అవుతుంది. సెంటర్ నుంచి ట్రావెల్ అయ్యేటువంటి లార్జెస్ట్ కార్డ్నే డయామీటర్ అని పిలవడం జరుగుతుంది, లేదా డయామీటర్నే లార్జెస్ట్ కార్డ్ అని పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఇక సెంటర్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఇక్కడ 6 ఉందా, ఇక్కడ 10 ఉందా, మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా? ఎందుకంటే చూడనా, 2 3s 2 5s 3 4 5 3 4 5 90 డిగ్రీస్కు ఆపోజిట్లో ఉన్నటువంటిది హైపోటెన్యూస్ అవుతుంది. మరి 3 4 5 ఇక్కడ 4 ఉంది కదా, 4 ఆన్సర్ 2తో క్యాన్సిలేషన్ చేస్తే 4 వస్తుంది యాక్చువల్ ట్రిప్లెట్స్లో. మరి రియల్ వాల్యూ ఎంత అంటే 8 అనమాట. 8 ఏంది? రేడియస్. కానీ క్వశ్చన్లో అడిగింది లార్జెస్ట్ కార్డ్ కదా, మరి లార్జెస్ట్ కార్డ్ డయామీటర్ అమ్మ. డయామీటర్ అంటే ఏంటి? 16. క్లియరా? ఆన్సర్ ఈజ్ 16 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్లు లార్జెస్ట్ కార్డ్. క్వశ్చన్లో ఒకవేళ రేడియస్ కనుక్కోండి అన్నారు అనుకోండి అమ్మ, రేడియస్ వెరీ సింపుల్. మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తే ఆ విలువ మనకు రేడియస్ వస్తుంది. చాలామంది ఇక్కడ 4 అనుకుంటారు. ఇక్కడ 4 అనేది ఇప్పుడు 2తో క్యాన్సిలేషన్ చేసిన 4 వస్తున్నాము, యాక్చువల్ వాల్యూ 8. 8 ఏంటంటే రేడియస్. జ్యా అంటే మొత్తం స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. రేడియస్ వాల్యూ 8 అయితే డయామీటర్ వాల్యూ 16 ఉంది. ఆన్సర్ ఈ 16 సెంటీమీటర్స్. క్లోజ్. సో దెన్ చూడండి, ఇది గ్రూప్ డి లెవెల్లో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 494 rupees. If last percentage is 19%, then what is the selling price value? క్వశ్చన్లో అడిగే పాయింట్స్ ఏంటంటే అమ్మ, కొన్న వెలకు మరియు అమ్మిన వెలకు మధ్య గల భేదము 494 రూపాయలు అయితే వచ్చినటువంటి నష్ట శాతం విలువ 19%. అయినా అమ్మిన వేల విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ అయినా what is the selling price value? What is the selling price value? Answer please.
ఫాస్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఆన్సర్లు ఇస్తూ ఉండాలి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి అమ్మా. Five seconds. 3, 2, 1. Your time is over. Your time is over. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్కు సెల్లింగ్ ప్రైస్కు డిఫరెన్స్ అంటే అది ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదో ఒకటే ఉంటుంది. క్లియర్? మరి క్వశ్చన్లో లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి లాస్ వచ్చింది అని. మరి లాస్ పర్సెంట్ ఎంత? 19%. మరి ఈ 19% విలువే కదమ్మా 494 రూపీస్ అంటే. మరి 19% విలువ 494 రూపాయలకు సమానమైతే క్వశ్చన్లో కాస్ట్ ప్రైజ్ అడగలే. కాస్ట్ ప్రైజ్ అయితే డైరెక్ట్గా మనం ఇక్కడ 100% తీసుకుంటాం. క్వశ్చన్లో అడిగింది సెల్లింగ్ ప్రైజ్ కదా, అంటే 100% విలువైనటువంటి వస్తువును 19% నష్టంతో అమ్ముతున్నా అంటే 81% కదమ్మా. అంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 81%. మరి 19% విలువ 494 రూపాయలు అయితే 81% విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. 81 into 494/19. 19 2 38, 19 6 114. సో మరి 6 1 6 48, 2 1 2 2 16. సో 6 10 11 2106 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ విలువ ఎంత అంటే 2106 రూపాయలు. క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ అడిగింటే మనం 100% వాల్యూని తీసుకుంటామమ్మా. కాస్ట్ ప్రైస్ అడగలేదు, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు కాబట్టి ఫోకస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ మీద మాత్రం. గ్రూప్ డీలో ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను. మరి దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఒకసారి డేటా ఇంటర్ప్రిటేషన్స్ కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో గ్రూప్ డి అయినా ఎన్టీపీసీ అయినా మీకు మరి హై లెవెల్ క్వశ్చన్ అడగరు. కానీ మరి ఇప్పుడు నేను డిస్కస్ చేసేటువంటి ఇక్కడ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మీకు గ్రూప్ డి లెవెల్కు సరిపోయేటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఓటర్స్ ఆఫ్ పార్టీ డి టు పార్టీ జి? అంటే క్వశ్చన్లో వాడు ఏమంటారంటే ఎలక్షన్కి సంబంధించినటువంటిది నెంబర్ ఆఫ్ ఓటర్స్, ఇవి పార్టీకి సంబంధించి ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ ABCDEFG అనేటువంటి పార్టీలు ఒక 7 పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలకు లభించినటువంటి ఓట్ల సంఖ్యను కూడా వాడు ఇవ్వడం జరిగింది. మనకంటే ఎలక్షన్ జరిగి ఉంటుంది, ఆ పార్టీలకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ ఓటర్స్ గురించి ఇక్కడ మనకు డేటా ఇవ్వడం జరిగిందమ్మా. మరి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే డి అనేటువంటి పార్టీకి వచ్చినటువంటి ఓటర్లకు, అంటే డి అనే పార్టీకి ఓటు వేసినటువంటి ఓటర్లకు మరియు జి అనేటువంటి పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు మధ్యగా నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఈ క్వశ్చన్ చేయడానికి పెద్ద టైమర్ ఏం అవసరం లేదు. సో 30 seconds మోర్ దాన్ ఎనఫ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ప్లీజ్. డి అనేటువంటి పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు, జి అనేటువంటి పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు మధ్య నిష్పత్తి ఎంత? ఇప్పటికే అందరు ఆన్సర్ ఇస్తూ ఉండాలమ్మా. ఇక్కడ పార్టీ డి, పార్టీ జి. 6 seconds. 5 4 3 2 1. your time is over. ఇక్కడ డి మరియు జి కదా నైనా, 0 0 క్యాన్సిల్. మరి 2 12 2 7. రేషియో ఎంతమ్మా? 12:7. పొరపాటు నువ్వు 7:12 తీసుకున్నా కూడా రాంగే. ఎందుకంటే క్వశ్చన్లో వాడు ఫస్ట్ డి అనే పార్టీ ఇచ్చి మళ్ళీ జి అనే పార్టీ ఇవ్వడం జరిగింది. డి మరియు జి అనే పార్టీది కదా. ఓకే, మరి దేని మమ్మర్ క్వశ్చన్ ఎక్కడ చూనైనా సేమ్ అదే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన డేటానే. నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆఫ్ పార్టీ ఏ వర్ లెస్సర్ దాన్ ఆఫ్ పార్టీ సి. ఇక్కడ పర్సంటేజ్ అడుగుతున్న వాడు ఏమంటున్నాడు అంటే సి అనేటువంటి పార్టీతో పోలిస్తే ఏ అనేటువంటి పార్టీ యొక్క ఓటర్లు ఎంత శాతము తక్కువ కలిగి ఉన్నారు. అంటే ఏ అనేటువంటి పార్టీకి ఓటు వేసి ఉంటారు కదా, వాళ్ళు సి అనే పార్టీకి ఓటు వేసిన వాళ్ళకన్నా తక్కువ ఉన్నారు. మరి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంత శాతం కలిగి ఉన్నారు అని క్వశ్చన్ అడుగుతున్నాను. క్లియర్ అనేనా మరి? దెన్ సో 20 seconds
20 seconds. సి అనే పార్టీ ఏ అనేటువంటి పార్టీ గురించి క్వశ్చన్ నడుస్తుంది. మరి డేటా అనేటువంటిది ఫైనల్గా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఫాస్ట్ అయినా మరి 2 seconds, 1 second, your time is over. Your time is over. మరి ఇక్కడ సి అనేటువంటి పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? 300. ఏ అనేటువంటి పార్టీకి అమ్మ 140. ఎన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి? 160 ఓట్లు. 160 ఓట్లు. మరి తక్కువ ఉన్నటువంటి ఈ ఓట్లనే కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్కి మనం తీసుకురావాల్సిన క్వశ్చన్లో ఆ 160 ఓట్లను ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పండి అని చెప్పాను. సో 160 బై డినామినేటర్లో ఏ వాల్యూ ఉండాలి? నువ్వు ఏ పార్టీతో కంపేర్ చేస్తున్నావో ఆ పార్టీ డినామినేటర్లో ఉండాలి. అంటే ఇక్కడ నువ్వు సి అనేటువంటి పార్టీతో కంపేర్ చేస్తున్నావు అంటే పార్టీ ఏ వర్ లెస్సర్ డామ్ ద టాప్. నువ్వు ఎవరితో కంపేర్ చేస్తున్నావు అంటే సి అనేటువంటి పార్టీలో ఉన్నటువంటి కంపేర్ చేయడం జరుగుతుంది. అంటే 300 ఓట్లు సి అనేటువంటి పార్టీకి పడినాయి కదమ్మా. మరి 300 ఓట్లలో 160 ఓట్లు అనేటువంటిది ఎంత శాతము? అది క్వశ్చన్. ఇంటూ 100, 3 5 15, 3 3 9, 53.33333333%. క్వశ్చన్లో ఇన్ కేస్ ఈ క్వశ్చన్లో ఏ అనేటువంటి పార్టీ అనేటువంటి ఈ ఓట్లు అంటే 140ని 300తో కంపేర్ చేయమని చెప్పలే. ఏ అనేటువంటి పార్టీకి పడిన ఓట్లు సి పార్టీకి పడిన ఓట్ల కన్నా ఎంత తక్కువ ఉన్నాయో ఆ వాల్యూని పర్సంటేజ్లో చెప్పండి అని చెప్పారు. ఓకేనా? దెన్ మమ్మర్ క్వశ్చన్ అమ్మా ఇంకా చూడండి. ఇఫ్ 30% ఆఫ్ ఓటర్స్ ఆఫ్ పార్టీ సి had voted for party B, then party B's voters would have increased by. అంటే క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే 30% మంది ఓటర్లు సి అనేటువంటి పార్టీకి ఓటు వేసినట్లయితే ఇఫ్ 30% ఆఫ్ ఓటర్స్ ఆఫ్ పార్టీ సి అంటే సి అనేటువంటి పార్టీకి ఓట్లు వేసింటారు కదా, వాళ్ళలో 30% మంది బి పార్టీకి ఓటు వేస్తే దెన్ పార్టీ బీస్ ఓటర్స్ వుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై. అప్పుడు ఎంత శాతము ఓట్లు పెరుగుతాయి? బి అనేటువంటి పార్టీ ఎంత శాతము ఓట్లు పెరుగుతాయి అని క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. ఆన్సర్ ప్లీజ్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్ అయినా మరి ఫటాఫట్ దాని ఆన్సర్ రావాలి మరి ఇక్కడ. సి పార్టీ ఓటర్లలో 30% ఓట్లు బి అనే పార్టీకి పడినాయి. అలా పడడం ద్వారా బి అనేటువంటి పార్టీలో ఎంత శాతం ఓట్లు పెరిగాయి అని క్వశ్చన్. టక 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 ఆన్సర్ రావాలి మరి. 10 seconds, 5 seconds, 4 3 2 1, your time is over. మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తే మా సి అనేటువంటి పార్టీలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? 300 ఓట్లు. మరి ఇందులో 30% విలువ ఎంత? 90 ఓట్లు. మరి 90 ఓట్లు దేనికి కన్వర్ట్ అయ్యాయి? బి అనేటువంటి పార్టీ కన్వర్ట్ అయ్యాయి. అంతేనా? సో మరి ఇప్పుడు 90 ఓట్లు పెరిగినట్లే కదా. మరి ఈ 90 ఓట్లు పెరిగాయి. బి అనేటువంటి ఓటర్లు యాక్చువల్గా 180 మంది ఉన్నారు. ఇప్పుడు 90 ఓట్లు ఎక్స్ట్రాగా పడడం ద్వారా 270 ఓట్లకు చేరుకుంటుంది. అంటే ఎక్స్ట్రా 90 ఓట్స్ పడినట్లే కదా. మరి ఆ 90 ఓట్లు అనేటువంటి వాటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పండి. సో ఎంత పెరిగిందంటే ఇప్పుడు 90 ఓట్లు పెరిగాయి. ఓకే, ఎంత పెరిగాయి అంటే ఇనిషియల్గా బి ఓట్లు ఎన్ని? 180. మరి దీన్ని శాతంలో చెప్పండి అని క్వశ్చన్. సో 1s 2s 2 1s 250. ఆన్సర్ ఎంతైనా 50% అంటే 50% ఓట్లు పెరగడం జరిగింది. యాక్చువల్గా దాని లిమిట్ 180 ఓట్స్ అండి. మరి 180 ఓట్లు అనేటువంటివి కాస్త 90 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. అంటే 90 ఓట్లు 180లో 50% కదా. వెరీ సింపుల్. మరి ఈ క్వశ్చన్ చూడైనా, విచ్ పార్టీ హ్యాడ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్? విచ్ పార్టీ హ్యాడ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఏ పార్టీకి సెకండ్ హైయెస్ట్ ఉన్నాయి? హైయెస్ట్ కాదు, సెకండ్ హైయెస్ట్ ఉన్నాయి.
మరి దీనికి మళ్ళీ టైమర్ అనేది అనవసరం అని సెకండ్ హైయెస్ట్ అంటే మొత్తం మీద హైయెస్ట్ ఓట్స్ ఉన్నటువంటి పార్టీ ఏదమ్మా ఈ సెకండ్ హైయెస్ట్ అంటే సీనే కదా, అంటే పార్టీ సికు సెకండ్ హైయెస్ట్ ఓటర్లు అనేటువంటి కలిగి ఉంది. మరి హైయెస్ట్ అడిగారు అనుకోండి క్వశ్చన్లో ఈ అవుతుంది, లోయెస్ట్ అడిగారు అనుకోండి అమ్మ ఏ మరియు జి అవుతాయి, సెకండ్ లోయెస్ట్ అంటే బి మరియు ఎఫ్ అవుతాయి. క్లియర్ క్లోజ్. దెన్ మరి ఇక్కడ చూడండి, ఇది ఎన్టీపీసీ లెవెల్లో అడిగేటువంటి క్వశ్చన్. మరి సో ప్రిలిమ్స్ ఎన్టీపీసీ ప్రిలిమ్స్లో ఈ ప్యాటర్న్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒకసారి క్వశ్చన్ చూస్తే, వెన్ అమర్ వాక్ ఫ్రమ్ పి టు క్యూ అండ్ రిటర్న్ ఫ్రమ్ క్యూ టు పి ఆన్ సైకిల్. వెన్ అమర్ వాక్ ఫ్రమ్ పి టు క్యూ అండ్ రిటర్న్ ఫ్రమ్ క్యూ టు పి ఆన్ సైకిల్ అంటే పి దగ్గర నుంచి క్యూకు వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, క్యూ దగ్గర నుంచి పీకి వచ్చి సైకిల్లో వస్తున్నాడు. ఇట్ టేక్స్ హిమ్ 29 minutes అంటే పోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్తూ వచ్చేటప్పుడు సైకిల్లో రావడం ద్వారా తీసుకున్నటువంటి మొత్తము సమయం 29 నిమిషాలు. బై వాకింగ్ బోత్ వేస్ ఇట్ టేక్స్ 49 minutes. ఇన్ కేస్ వెళ్ళేటప్పుడు మరియు తిరిగి వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావడం ద్వారా 49 నిమిషాల సమయం పడుతుంది. ఇఫ్ హీ రైడ్స్ సైకిల్ బోత్ వేస్ దెన్ వాట్ విల్ టోటల్ టైం. ఇన్ కేస్ రెండు వైపుల కూడా సైకిల్లో ప్రయాణం చేస్తే అప్పుడు తీసుకునేటువంటి సమయం ఎంత అని క్వశ్చన్. క్లియర్ అనేనా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్గా ఉండాలి మరి. సో ఫస్ట్ కేసు నడుచుకుంటూ పోయి సైకిల్లో వచ్చినప్పుడు చూసాము. సెకండ్ కేసులో రెండు వైపులా నడుచుకుంటూ పోతే టైం ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సిన రెండు వైపులా సైకిల్లో పోతే వెళ్ళే టైం ఎంత, వెళ్ళే టైం ఎంత. క్లియర్ అనేనా? ఆన్సర్ టెన్ సెకండ్స్, 5 seconds, 4, 3, 2, 1. Your time is over. Your time is over. But where is the answers, guys? వెరీ సింపుల్. ఇది యాక్చువల్గా దీనికి పెద్ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక పొడుపు కథ లాంటి క్వశ్చన్, మీ ఐక్యూ లెవెల్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వాడు ఏమంటున్నాడంటే పాయింట్ పి టు పాయింట్ క్యూ అమ్మ, నడుచుకుంటూ పోతున్నాడు, సైకిల్లో వస్తున్నాడు. ఓకే, టైం ఎంత పట్టింది? 29 నిమిషాలు ఇచ్చాడా? ఓకే. ఇప్పుడు సెకండ్ కేసులో రెండు వైపులా నడుచుకుంటూ పోతే 49 నిమిషాలను ఇచ్చారు. రెండు వైపులా అంటే పీ నుంచి క్యూకి నడుచుకుంటూ పోయాను, క్యూ నుంచి పీ కూడా నడుచుకుంటూ వచ్చా, అప్పుడు 49 నిమిషాలు. అంటే అందులో సగం ఎంత అంటే పీ టు క్యూ వరకు మాత్రమే నడుచుకుంటూ వెళ్తే అప్పుడు సమయం అంటే 49 నిమిషాల సగమే కదా. మరి 49లో సగం ఎంత అంటే 24.5 minutes కదా. అంటే ఒక వైపున నడుచుకుంటూ వెళితే పట్టే సమయము 24.5 నిమిషాలు. క్లియరా? మరి ఇక్కడ ఒకవైపు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా తిరిగి సైకిల్లో రావడానికి తీసుకున్నటువంటి సమయం 29 నిమిషాలు కదా. అంటే ఒకవైపు నడుస్తే 24.5, మళ్ళా సైకిల్లో తిరిగి వస్తున్నాడు ఇక్కడ. మరి మొత్తం టైం 29లో 24.5 ఇక్కడ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనకు 4.5 minutes టైం పట్టింది సైకిల్లో. క్లియరా? అంటే సైకిల్లో క్యూ నుంచి పీక్ వచ్చడానికి మనకు తీసుకున్న సమయం వచ్చేసి 4.5. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే పోయేటప్పుడు సైకిల్లోనే వెళ్తాను, వచ్చేటప్పుడు సైకిల్లోనే వెళ్తాను. అంటే 4.5 + 4.5 ఎంతమ్మా? 9 నిమిషాల సమయం అనేటువంటిది పడుతుంది. రెండు వైపులా సైకిల్లో ప్రయాణం చేయడం ద్వారా 9 నిమిషాల సమయం అనేటువంటిది పడుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. ఒక చిన్న పొడుపు కథ లాంటి క్వశ్చన్ అమ్మ. ఇక్కడ మీరు కొంచెం ఆలోచించగలిగారంటే ఒక మార్క్ అనేది ఈజీగా రావడం. కానీ టైమ్ అండ్ డిస్టెన్స్లో కాన్సెప్ట్ ఇది. దెన్ వన్ మోర్ క్వశ్చన్. మరి ఇక్కడ సింప్లిఫికేషన్ పాయింట్స్ బేస్ చేసి ఇలా ఇవ్వచ్చు. ఏది మళ్ళీ ఇంగ్లీష్లో అయ్యా సార్ తెలుగులో క్వశ్చన్ ఇవ్వాలి అనుకోదండి. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ ఇదే. 81 power 4x + 4 = 243 power 2x + 8. ఓకేనా? అయితే x విలువ ఎంత అని క్వశ్చన్. అయితే x విలువ ఎంత అని క్వశ్చన్.
క్లియర్ అనేనా? వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఆన్సర్ ప్లీజ్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ విలువను కనుగొనండి ఈ ఈక్వేషన్లో. మరి సింప్లిఫికేషన్ బేస్ చేసుకొని ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ను కూడా సాల్వ్ చేయొచ్చండి. ఆన్సర్ ఆన్సర్ 5 seconds. 4 3 2 1. your time is over. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బేస్ వాల్యూస్ని చూసారా? ఈ బేస్ వాల్యూస్ ఈక్వల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పవర్లో ఉన్నటువంటి వాల్యూస్ ఈక్వల్ అయిపోతాయి. మరి 81 ఇక్కడ ఉంది, 243 ఇక్కడ ఉంది అంటే మనం 3 పవర్స్ రాయొచ్చా? మరి 81 ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 3 పవర్ 4. మరి 243 ఏం రాసుకోవచ్చు? 3 పవర్ 5. క్లియరా? అంటే ఇక్కడ చూస్తే 3 పవర్ 4 హోల్ పవర్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 5 హోల్ పవర్ 2x ప్లస్ 8. మరి ఇందులో ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn కదమ్మా. అంటే 3 పవర్ 16x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 10x ప్లస్ 40. మరి బేస్ వాల్యూస్ ఈక్వల్ అయిపోయాయా? మరి బేస్ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా పవర్లో ఉన్నటువంటి విలువలు సమానమే కదా. మరి పవర్లో ఉన్నటువంటి విలువలు సమానం అయితే ఇక చూడండి, 16x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ 40. ఎక్స్ వాల్యూస్ ఒక తీసుకో, 6x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 16 కాస్త ఈజ్ ఈక్వల్ టు అవ్వకపోతే ఏమవుతుందమ్మా? మైనస్ 16 అంటే 24 అవుతుంది. మరి 6x ఈజ్ ఈక్వల్ టు 24, x ఈజ్ ఈక్వల్ టు 4. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇది సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ మీద మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకొని. సో ఐ థింక్ అలా క్లియర్. ఎప్పుడేం గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి క్వశ్చన్ కనపడితే ఈ బేస్ వాల్యూస్ ఈక్వల్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి విధంగానే క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయడం జరుగుతాయి. అండర్స్టాండ్? బట్ ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళు చాలామంది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ మంత్ ఎండింగ్ టార్గెట్ 2000 సబ్స్క్రైబర్స్ అనుకున్నాను. దానికి తగ్గ కంటెంట్ను మన యూట్యూబ్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి లైవ్ కోర్స్ అయితేనేమి, టెస్ట్ సిరీస్ అయితేనేమి, మరి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డికి సంబంధించిన కోర్సును కూడా స్టార్ట్ చేయడం జరుగుతోంది. సో ఆల్రెడీ మనకు చక్రీ షార్ట్ కట్స్ యాప్ను డౌన్లోడ్ చేసి చెక్ చేసుకుంటే ఈ కోర్సుకు సంబంధించినటువంటి వివరాలు మీకు అందులో క్లియర్ కట్గా ఉంటాయి. యూటిలైజ్ చేసుకోండి. మరి సో దెన్ one more question na మరి ఇక్కడ క్వశ్చన్ చూడైనా, in a container 2 types of liquids P and Q are in the ratio 3:7. if 10 liters of a mixture is withdrawn from the container and filled with 6 liters of liquid Q, then the ratio of P and Q becomes 1:3. 1:3. వాట్ ఈజ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ అ మిక్చర్? అంటే క్వశ్చన్లో నా దగ్గర మొదటగా మిశ్రమం ఉంది, మామూలుగా పాలు, నీళ్లు, ఆల్కహాల్, స్పిరిట్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఇక్కడ 2 రకాల లిక్విడ్స్ ఉన్నాయి, పి మరియు క్యూ అనేటువంటి 2 రకాల లిక్విడ్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి అంటే 3:7 నిష్పత్తిలో కలిగి ఉన్నాయి. ఒకవేళ 10 లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి మిగిలిన మిశ్రమంలో 6 లీటర్ల లిక్విడ్ క్యూను కలపగా అప్పుడు ఫైనల్గా ఏర్పడినటువంటి మిక్చర్లో పి మరియు క్యూల మధ్య నిష్పత్తి 1:3గా కలిగి ఉంది. అయితే మొదటగా ఉన్నటువంటి మిక్చర్ ఎన్ని లీటర్లు కలిగి ఉంది? క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి దెన్ ఆన్సర్ గైస్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్ మరి. సో మరి ఇది మిక్చర్ బేస్డ్ క్వశ్చన్ అమ్మా, మిక్చర్ బేస్డ్ క్వశ్చన్. ఫాస్ట్గా ఉండాలి. మరి వాట్ ఈస్ ద ఆన్సర్? $10 seconds, 5 seconds, 4 3 2 1. your time is over.
మరి ఎప్పుడైనా మిక్చర్ ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ కనపడింది అనుకోండి అమ్మా, ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. డయాగ్రామ్ వేసి అంటే ఇక్కడ మనకు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇచ్చారు కదా, దాన్ని క్లియర్గా డయాగ్రామ్ వేసి ఎలా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. నా దగ్గర ఇనిషియల్ మిక్చర్ ఉందమ్మా, మరి ఎన్ని లీటర్లు ఉన్నాయో తెలియదు కానీ 2 రకాల లిక్విడ్స్ ఉన్నాయి ఇక్కడ, లిక్విడ్ పి అండ్ లిక్విడ్ క్యూ. ఏ రేషియో అంటే 3:7, అంటే ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 7 పార్ట్స్. మరి 10 లీటర్స్ ఆఫ్ మిక్చర్ డ్రాన్ ఆఫ్. మరి ఇందులోంచి ఏం జరిగింది, 10 లీటర్ల మిక్చర్ బయటికి తీసాం, అంటే విత్డ్రాన్ మిక్చర్ కదా. మరి విత్డ్రాన్ మిక్చర్లో కూడా పి మరియు క్యూ ఏ రేషియోలో ఉందంటే 3:7 రేషియోలోనే కలిగి ఉంటుంది ఖచ్చితంగా. మరి విత్డ్రాన్ చేసిన తర్వాత రిమైనింగ్ మిక్చర్, మరి రిమైనింగ్ మిక్చర్లో కూడా పి మరియు క్యూ ఏ రేషియోలో ఉందంటే 3:7 రేషియోలో కలిగి ఉందా, ఇది రిమైనింగ్ మిక్చర్. మరి ఈ రిమైనింగ్ మిక్చర్కు మనం ఏం కావాలంటే ఇక్కడ ఏం చేసామంటే 6 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ క్యూ, 6 లీటర్ లిక్విడ్ క్యూని కలిపారు, అంటే ఇది ఫైనల్ మిక్చర్. మరి ఈ ఫైనల్ మిక్చర్లో పి మరియు క్యూ ఏ రేషియోలో ఉన్నాయమ్మా, 1:3. ఇది వాడు ఇచ్చిన మొత్తం క్వశ్చన్. మరి నేనేమంటా, నువ్వు ఇక్కడ లిక్విడ్ క్యూను కలిపితే క్యూలో మాత్రమే చేంజ్ కనపడాలి కానీ పి అనేటువంటి లిక్విడ్లో చేంజ్ కనపడకూడదు కదా. కాన్సెప్ట్లో నువ్వు కలిపింది లిక్విడ్ క్యూను కదమ్మా, క్యూ అనే లిక్విడ్ కలిపితే క్యూలో చేంజెస్ కనపడాలి కానీ పీలో చేంజ్ కనపడకూడదు కదా. ఇక్కడ 3 పార్ట్స్ని ఇక్కడ 1 పార్ట్ మనం ఈక్వల్ చేసుకున్నా, అంటే ఇంటూ 3నే కదా నేను 9. అంటే ఇప్పుడు 7 పార్ట్స్ కాస్త 9 పార్ట్స్ అయ్యింది. అంటే ఇక్కడ ఎన్ని భాగాలు పెరిగింది, 2. ఎందుకు 2 భాగాలు పెరిగింది అంటే ఇక్కడ 6 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ క్యూ కలిపాను కదా, అంటే 2 భాగాల విలువ 6 లీటర్లకు సమానమైతే ఇంతవరకు కొంతమంది చేసి డైరెక్ట్గా మిక్చర్ కనుక్కోమని చెప్పారు కదా, 3 + 7 10 పార్ట్స్ వాల్యూ ఎంత అది కనుక్కోమంటారు, తప్పు. ఇక్కడ చూస్తే 2 పార్ట్స్ = 6 లీటర్స్ అయితే ఇక్కడ కూడా ఇక్కడ రివర్స్ వెళ్ళండి. మరి 10 పార్ట్స్ వాల్యూ ఎంత, 10 3s ఎంతమ్మా, 30 లీటర్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటిది 30 లీటర్లు. ఓకేనా, అంటే మొదటగా ఉన్నటువంటి మిక్చర్లో నుంచి 10 లీటర్లు బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్నటువంటిది 30 లీటర్లు. క్వశ్చన్లో అడిగింది ఇనిషియల్ మిక్చర్ కదమ్మా. మరి ఇనిషియల్ మిక్చర్ అంటే ఈ 30 + 10 ఎంత, 40 లీటర్స్. అంటే నా దగ్గర మొదటగా ఉన్నటువంటి ఇనిషియల్ మిక్చర్ ఎంత అంటే 40 లీటర్ల మిశ్రమం కలిగి ఉంది. ఇనిషియల్ మిక్చర్ ఎంత అంటే 40 లీటర్ల మిక్చర్ కలిగి ఉంది. ఐ ఫీల్ క్లియర్ అబౌట్ ద క్వశ్చన్, అండర్స్టాండ్. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ క్వశ్చన్ చూడైనా, ట్రయాంగిల్ DEF ఈజ్ రైట్ యాంగిల్ అట్ E. Triangle DEF is right angle at E. If cot D is equal to 8/15, cot D is equal to 8/15, then what is the value of cot F? Then what is the value of cot F? Question లో వాడు ఏమంటున్నాడంటే DEF అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఉంది, అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే లంబకోణ త్రిభుజము కలిగి ఉంది. 90 డిగ్రీల కోణం ఎక్కడ కలిగి ఉన్నది, ఈ దగ్గర. సో DEF అయితే ఇఫ్ కాట్ డి అంటే డి దగ్గర ఏం అప్లై చేశాడు వాడు, కాట్ అప్లై చేశాడు. మరి కాట్ డి ఈజ్ ఈక్వల్ టు 8/15 అయితే కాట్ ఎఫ్ విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. లంబకోణ త్రిభుజం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. డి దగ్గర కాట్ అనేటువంటిది అప్లై చేస్తే 8/15 ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ దగ్గర కాట్ అనేటువంటిది అప్లై చేస్తే వచ్చేటువంటి విలువ ఎంత అని క్వశ్చన్లో అడగడం జరిగింది. దిస్ ఈజ్ ద హోంవర్క్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద హోంవర్క్ క్వశ్చన్, అండర్స్టాండ్, క్లియర్. సో మరి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చక్రీ షార్ట్ కట్స్ యాప్ను జెన్యున్ క్యారెంట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోండి. కోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళ అభిప్రాయం తీసుకొని అక్కడ ఏ విధంగా చెప్తున్నారు క్లాసెస్ అనేటువంటివి మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చిన తర్వాత
కోర్స్ తీసుకోండి. ద బెస్ట్ ప్రైజెస్కు ద బెస్ట్ కంటెంట్ అనేటువంటిది మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ద హోంవర్క్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.